ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం టీటీడీ వారు ప్రతి నెలా విడుదల చేసే సేవా ఎలక్ట్రానిక్ డిఐపి ఉంటుంది కదండి, అందులోని సేవలు మనం ఎలా బుకింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా మన ఫోన్లోని ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని పైన ఉన్న సెర్చ్ బార్లో టీటీడీ అని టైప్ చేసుకుంటే ఇదిగోండి ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ యాప్ని మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టీటీడీ వారి అఫీషియల్ యాప్ అండి. ఆ తర్వాత ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా కింద అండర్లో హోమ్ హిస్టరీ అని ఉంది చూసారా, చివరిలో మెనూ అని ఉంది కదా, ఆ మెనూ మీద క్లిక్ చేసుకుంటే స్టార్టింగ్లో బొమ్మ గుర్తుంది కదండి, దాన్ని కొట్టుకొని మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా లాగిన్ అని వచ్చింది. ఈ లాగిన్ అని వచ్చిన చోట మనం మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే మన ఫోన్కి వస్తుందండి. ఆ ఓటీపీని కూడా టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అది ఇలా వచ్చిన తర్వాత చూసారా శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిఐపి అని వచ్చింది కదండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఆ క్లిక్ హియర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత టైం అయితే వస్తుందండి. ఆ టైం వచ్చిన తరువాత కొంచెం ఇదిగోండి ఇదైతే అలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ మీద మనం టిక్ పెట్టి కింద కంటిన్యూ అయితే కొడితే ఇదిగోండి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసారా మనకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఉంటున్న సిటీ పేరు టైప్ చేయాలి. ఆ తర్వాత మనం ఉంటున్న స్టేటు, తర్వాత మనం ఉంటున్న కంట్రీ, ఆ తర్వాత మన ప్రాంతంలో ఉండే పిన్ కోడ్ నెంబర్ కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. అలా టైప్ చేసిన తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంటుందండి. తర్వాత కింద మనం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పేరు ఎంటర్ చేసిన తర్వాత కింద ఏజ్ ఎంటర్ చేయాలి. ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత కింద జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు ఎంటర్ చేసి తర్వాత కింద ఫోటో ఐడి ప్రూఫ్ అని ఉంది కదా, మన ఫోటో ఐడి ప్రూఫ్లో ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు, లేకపోతే పాస్పోర్టు ఇచ్చుకోవచ్చు. మనకు ఆధార్ కార్డు అయితే సింపుల్ కాబట్టి మనం ఆధార్ కార్డు అని పెట్టాము. కింద ఫోటో ఐడి నెంబర్ అని ఉంది కదా, మనం ఆధార్ కార్డు అని పెట్టాం కాబట్టి మన ఫోటో ఐడి నెంబరు మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కింద కంటిన్యూ అని చూసారా, ఆ కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి ఈ ఎలక్ట్రానిక్ డిఐపిలో 4 సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 తోమాల సేవ, 2 అర్చన, 3 అష్టాదళ పాద పద్మారాధన, 4 సుప్రభాత సేవ. అవి మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ డేట్లో వెళ్ళాలనుకుంటున్నారో అనేది అడుగుతుంది. ఇక్కడ చూసారా సెలెక్ట్ సేవ అని డేట్ అని చూసారా, అలా అడుగుతుంది. మనం ఏ రోజైతే వెళ్ళాలో దాని మీద ఒకసారి క్లిక్ చేసుకుంటే చూడండి ఇలా ఓపెన్ అవుతుందండి. పైన మనం సెలెక్ట్ ఆల్ సేవాస్ ఆల్ డేట్స్ అని ఇక మనం టిక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన తర్వాత చూసారా మనకి అయితే హైలైట్ అయింది ఏ రోజు ఏ సేవ ఎన్నెన్ని స్లాట్లు ఖాళీ ఉన్నాయో అక్కడ చూపిస్తుందండి. ఆ తర్వాత కింద ఓకే కొట్టేసామనుకోండి మళ్ళీ మనం వెనక్కి వస్తాం ఒకసారి. తర్వాత కంటిన్యూ టు రివ్యూ అని చూసారా, ఒకసారి కంటిన్యూ టు రివ్యూ కొట్టిన తర్వాత మనం క్లిక్ చేసుకున్న సేవలన్నీ మీద టిక్లు అయితే చూపిస్తుంది. ఆ తర్వాత కొంచెం అలా స్క్రోల్ చేసుకొని కిందకు వచ్చేసామంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఒకటైతే వస్తుంది. చూసారా యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా డిఐపి అని వస్తుంది కదా. అలా వచ్చిందంటే మనది అయిపోయినట్టే. మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో మనం పైన ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా, అదే నెంబర్కి మనకి మెసేజ్ కూడా వస్తుందండి. ఇంతేనండి, మన సేవా డిఐపి రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.